విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, స్థితి మే నహీ హై కృపయా ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, అనూష, ఏపీలో అయితే మాత్రం విభిన్న వాతావరణాలు అయితే మొదలైన చెప్పుకోవచ్చు. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏపీలో అయితే మాత్రం విపరీతమైన ఎండలు అయితే మాత్రం పెద్ద ఎత్తున తీస్తున్నాయి. దీంతో పాటుగా గత 2 రోజుల నుంచి అయితే మాత్రం కొంచెం వాతావరణం అయితే మాతావరణం అనిపిస్తుంది. దీంతో చూసినట్లయితే మాత్రం ఇప్పటికే పలు చోట్ల అయితే మాత్రం పిడుగులతో కూడిన భారీ వర్షాలు అయితే కూడా పడుతున్నాయి. అదేవిధంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదులు గాలుకి వీచే అవకాశం ఉందని చెప్పేసి అయితే మాత్రం అధికారులు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు. అదేవిధంగా ఉష్ణోగ్రతలు చూసినట్లయితే మాత్రం 40 నుంచి 42 డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తారు. ఇక ఎల్లుండి చూసినట్లయితే ఉష్ణోగ్రతలు అయితే మాత్రం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తారు. మనం చూసుకున్నది మాత్రం ఇప్పటికే ఎండలు ఎంత విపరీతంగా తీసినప్పటికీ కూడా ఒక పక్క నుంచి కూడా వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడంతో కూడా ఇక్కడ మరో పక్కన అయితే ఇటు వడగళ్ళ వానలు వీస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా ఈదురుగాలు కూడా పెద్ద ఎత్తున గీస్తున్నారు. దీంతో కూడా ప్రజలు కూడా తీవ్ర కొంచెం ఇబ్బందులకు గురైతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసినట్టు మాత్రం ఇప్పటికీ ఈ ఏపీతో పాటుగా తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఈ వాతావరణం చూసినట్టు మాత్రం కూడా విభిన్నమైన వాతావరణాలు అయితే మాత్రం వస్తున్నాయి. ఇక మనం చూసినట్టు మాత్రం వర్షాలు రేత్రిపూట అయితే మాత్రం ఈదురుగాలు చూసుకోవచ్చు. మన గత కొన్ని రోజుల వ్యవధిలో కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు జిల్లా కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం వానలు కురుస్తాయి. దాంతో పాటుగా మరి ఇప్పుడున్న ప్రస్తుతం కూడా ఇటేపు ఏపీలో అయితే మాత్రం వడగాలకు కూడిన వర్షం కూడా పెద్ద ఎత్తున పడుతుంది. దాంతో పాటుగా కొన్ని ప్రదేశాలు అయితే మాత్రం ఈదురుగాలు పెద్ద ఎత్తున వేయడంతో కూడా ఇంటిపై కప్పులు కూడా వెళ్లిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా ఇప్పుడు సీజనల్ పంటలు ఏమైతే ఉన్నాయో మామిడికాయ కానీ వచ్చి గాలి దుమ్ములు కూడా పెద్ద ఎత్తున మామిడి కాయలు కూడా రాలిపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా రైతులు కూడా ఎంత పెద్ద ఎత్తున కూడా నష్టపోతున్న పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికే వాతావరణం ఈ విభిన్నమైన వాతావరణంతో పాటుగా ప్రజలకైతే మాత్రం కొంతమేర అనారోగ్యాలకు కూడా గురవుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా
ఈ వాతావరణం గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ వర్షాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా గాలి దుమ్ములు తాకిడికి కూడా ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు కూడా గురవుతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ రాష్ట్రంలో కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ గత 2-3 వారాల నుంచి కూడా ఏపీలో అయితే మాత్రం ఈ విభిన్నమైన వాతావరణం కూడా 40 నుంచి 42 డిగ్రీలు కూడా ఎండ నమోదవుతుంది. అదేవిధంగా కూడా వర్షపాతం కూడా అంతకు తగ్గ రీతిలోనే వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దీంతో కూడా ప్రజలైతే మాత్రం కొంతమేర తీవ్రంగా ఇబ్బందులు అయితే అవుతున్న పరిస్థితి ఉంది. దీంతో అధికారులు అయితే ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా ఆ పిడుగులు పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఆ మెసేజ్ ఫోన్ ద్వారా కూడా మెసేజ్ అలర్ట్మెంట్ ఆర్డర్లు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఉదయం వరకు కూడా మబ్బులు పెద్ద ఎత్తున బట్టి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ కూడా మరికొన్ని ప్రదేశాల్లో మాత్రం కూడా ఎండ తీవ్రత ఆ పెద్ద ఎత్తున నమోదవుతున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఆ జనం ఇటు ఎండకి లేదా వానకి కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కూడా ఇటు ఏపీలో అయితే మాత్రం పలు జిల్లాల్లో అయితే మాత్రం నమోదవుతున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఎప్పటికప్పటికి వాతావరణ సూచనలు అయితే మాత్రం అధికారులు ప్రజలకి ఎప్పటికెప్పుడు కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఏపీలో ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా పలు చోట్లయితే మాత్రం ఇటు పిడుగులతో పాటుగా వడగాలతో కూడిన వర్షంతో పాటు ఈదులుగాలు కూడా పెద్ద ఎత్తున వీస్తున్నాయని చెప్పేసి అయితే మాత్రం కూడా అధికారులు చెప్తారు. దీనికి తగ్గట్టు కూడా మరొక 6 రోజులు కూడా ఇలాగే వాతావరణం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. దీంతో పాటుగా ఈ ఎండ తీవ్రత ఉన్న ప్రదేశాలు అయితే మాత్రం వృద్ధులు కానివచ్చు, అదేవిధంగా పిల్లలను కూడా ఈ ఎండ తాగడికి ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మబ్బులు గట్టిగా కమ్ముకున్న ప్రదేశాలు అయితే మాత్రం గాలి దుమ్ము 40 నుంచి 45 మైళ్ళ వీళ్ళతో మాత్రం గాలి దుమ్ములు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఆ టైంలో కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దని చెప్తున్నారు. అదేవిధంగా చెట్ల కింద కూడా ఉండొద్దని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాలకి ఫోన్లకి మెసేజ్ ద్వారా అలర్ట్మెంట్ ఇస్తున్నారు. దాని ద్వారా కూడా ఏదైతే పిడుగులు పడే ప్రదేశాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల్లో కూడా చెట్ల కింద కూడా ప్రజలు ఉండొద్దని చెప్పేసి అయితే మాత్రం కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి మాత్రం ప్రజలని వాతావరణ అధికారులతో పాటు కూడా ఇటు ప్రభుత్వ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. యశ్వంత్, పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? రైట్ అనుష, ఇప్పటికే ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం ముందస్తు హెచ్చరికలు అయితే మాత్రం రైతులకు చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇప్పటికే కొన్ని ప్రదేశాలు అయితే మాత్రం వరి కోతలు కూడా కోసి పంట ఆరబెట్టుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే మాత్రం మామిడి కోతలు కూడా సగం మేర కోస్తున్నారు, మరియు కొంత మేర కూడా మామిడి కోతలు కూడా తెగే ప్రదేశాలు ఉన్నాయి. అదేవిధంగా చూసినట్టు అరటి తోటలు కానివచ్చు, మిగతా వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే మాత్రం పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు కూడా అధికారులు కానివచ్చు అది సంబంధించిన రైతులకి అలర్ట్మెంట్ మెసేజ్ల ద్వారా కూడా పలు సూచనలు జారీ చేస్తారు. దీంతో పాటుగా ఏదైతే పంటలు ఆరబోసుకున్న వాటికి సంబంధించిన పట్టాలు కప్పుకోవాలి, ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా మామిడి కావాల రైతులకైతే మాత్రం దానికి సంబంధించిన ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో వాటికి సంబంధించిన జాగ్రత్తలు అగ్రికల్చర్ అధికారులతో కూడా వీటికి ఎప్పటికప్పుడు కూడా వాటికి సంబంధించిన మెసేజ్లను కూడా రైతుల దగ్గరికి పంపించి రైతులను ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో వాటిని కూడా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏవైతే పంటలు ఎప్పటికప్పుడు ఉన్నాయో వాటన్నిటిని అతి తొందరగానే భద్రత పరుచుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి మాత్రం అధికారులు రైతులకు హెచ్చరికలతో పాటుగా మెసేజ్లు కూడా పంపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు ఇటు రైతులకు కానివ్వచ్చు, అదేవిధంగా అధికారులు కూడా సమన్యాయంతో ముందుకెళ్లి పంటను ప్రతి ఒక్క దాన్ని కూడా జాగ్రత్తగా భద్రపరచుకోవాలని చెప్పేసి అయితే మాత్రం ఇటు అధికారులు రైతులకు అయితే మాత్రం జాగ్రత్తలు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అనుష. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.